ఈ క్రిస్మస్ అనే ఈ పదం యాక్చువల్గా మొదలు కాదు, అది ఇంగ్లీష్ నుండి తర్జుమా చేయబడింది. దాన్ని రెండు విధాలుగా తీర్చిదిద్దారు. ఒకటి క్రైస్ట్ అండ్ తర్వాత మాస్ అని విడగొట్టారు. ఈ రెండు జత చేసి క్రిస్మస్ అని పెట్టారు. యాక్చువల్గా అది క్రైస్ట్ మాస్. క్రైస్ట్ అంటే క్రీస్తు అని, మాస్ అంటే దూషించడం అని, లేకపోతే ఆరాధన చేయడం అని. కనుకనే మనం ఎవరిని ఆరాధన చేస్తున్నాం, ఎవరిని పూజిస్తున్నామని క్రైస్తవులుగా ఇతరులకు అర్థం అవ్వాలంటే నేను క్రిస్మస్ చేస్తాను అనాలి. క్రిస్మస్ మేము చేస్తాం, ఎందుకంటే క్రైస్తవులు అనబడిన వారు తప్పకుండా క్రిస్మస్ చేయాలి. అది 25వ తారీఖున అని కాదు, కానీ ఈ నెలలో ఎప్పుడైనా మనం చేసుకోవచ్చు. ఎందుకంటే దేవుడు క్రీస్తు ఎప్పుడు పుట్టాడని ఎక్కడ ఆధారాలు లేవు, చరిత్రగా ఎక్కడ ఆధారాలు లేవు. బైబిల్ నా ప్రకారంగా చూసుకుంటే ఒక ఆధారం ఉన్నట్లుగా ఉంది. కనుకనే ఆ చరిత్ర ఆధార ప్రకారంగా క్రీస్తు 25వ తారీఖున అనేది పేరు పెట్టారు. దానికి ఆధారం బైబిల్లో ఒక చిన్న ఆధారం మాత్రమే ఉంది. దాన్ని పట్టుకుని 25వ తారీఖున అన్నారు. కల్వర శాస్త్రం వారు ఆ జ్ఞానులు చెబుతున్న విషయాలు ఏంటంటే క్రీస్తు ఫిబ్రవరి నెలలో పుట్టారని, లేకపోతే నవంబర్లో పుట్టారని, లేకపోతే జనవరిలో పుట్టారని రకరకాలుగా వాదోపవాదాలు చేస్తూ వచ్చారు. కానీ మనమైతే ఇప్పుడు మనం క్రీస్తుని ఆరాధన చేస్తున్నాం డిసెంబర్ నెల 25వ తారీఖున. ఆ రోజున నిర్ణయించారు కాబట్టి తప్పకుండా ఆ రోజు మనం చేయాలి. మరి అది ఈ వారంలోనే 25వ తారీఖు అనగా బుధవారం పడింది. మరి ఒక సేవకుడుగా, ఒక సంఘ కార్మికులుగా నేను అందరికీ చెబుతున్న విషయం ఏంటంటే, సంఘ పిల్లలుగా ఆ రోజున అందరూ కూడా రావాలని ప్రభు పేరుతో మనం చేస్తూ ఉన్నాం. ఒకవేళ వీలైనంత త్వరగా వస్తే కొన్ని విషయాలన్నా ప్రభు దగ్గర మందిరంలో ఉండి నేర్చుకోగలుగుతాం. దేవుని యొక్క పుట్టుక గురించి చాలా చారిత్రకమైన పరిస్థితులు ఉన్నాయి. క్రీస్తు పుట్టుక ద్వారా చరిత్ర రెండుగా విభజించబడింది. దాన్ని క్రీస్తు పూర్వం అంటారు, తర్వాత క్రీస్తు శకం అని అంటారు. అది చాలా చారిత్రకమైన ఆధారాలతో కూడినవి. ఎందుకు క్రీస్తు పూర్వము, క్రీస్తు తర్వాత క్రీస్తు శకం అని ఎందుకు అన్నారంటే, అది చాలా ముఖ్యమైనది. కాబట్టి చరిత్రలో ఎంతోమంది పుట్టారు, ఎంతోమంది పెరిగారు, ఎంతోమంది గొప్ప కార్యాలు చేస్తారు. కానీ క్రీస్తు దగ్గరకు వచ్చినప్పటికే చరిత్ర రెండుగా విభజించారు. అంతవరకు చరిత్ర ఎంతవరకు ఎన్ని యుగాలైనా కూడా ఎవరికి తెలియదు. కొన్ని కోట్ల సంవత్సరాలు ఉన్నాయని చెప్తున్నారు, కానీ ఎవరికి అర్థం కావట్లేదు. ఇది ఎన్నో సంవత్సరం అంటే మనం చెప్పింది 2024 అంటున్నాం, కానీ క్రీస్తు పుట్టిన తర్వాత గురించి చెప్తున్నాం. క్రీస్తు పుట్టిన తర్వాత 2024 అనాలి. ఎందుకంటే మనకు కరెక్ట్గా డేట్ తెలియదు, మనం ఎప్పుడు పుట్టాం మనకే తెలియదు. ఇది క్రీస్తు ద్వారా మనకు తెలియబడుతుంది. పలానా సంవత్సరంలో నేను జన్మించానని. ఈ డేట్ ఆఫ్ బర్త్ ఎప్పుడు అని అంటే కరెక్ట్గా మనకు తెలియదు. మనకు తెలియబడాలంటే క్రీస్తు దగ్గరికి వస్తేనే కానీ మనకు అర్థం అవుతుంది. నేను పలానా 2022 సంవత్సరంలో పుట్టానండి అని అనాలి. ఎవరిని బట్టి అనాలంటే క్రీస్తుని బట్టి అనాలి. క్రీస్తు లేకపోతే మనకి చరిత్రకు ఆధారం లేదు, మనిషి పుట్టికి ఆధారం లేదు, సంవత్సరాలకు ఆధారం లేదు, భూమికి ఆధారం లేదు, సృష్టికి ఆధారం లేదు. క్రీస్తు జన్మించేటప్పుడు క్రీస్తు జన్మం మూలనే సృష్టికి మొత్తానికి ఆధారభూతుడిగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. అందుకే ఆయన ఆది సంపూర్ణుడిగా వచ్చాడు. ఆయన ఆదిలో ఉన్నాడు, ఇప్పుడు ఉన్నాడు, అంతంలో కూడా ఉన్న దేవుడు ఆయన. కాబట్టి మనందరం తెలుసుకోవాల్సిన విషయం, క్రీస్తే ఆధారభూతుడు. క్రీస్తు లేకుండా మనం ఏమి చేయలేం. అందుకే ఆయన అన్నాడు కదా, నేనే మార్గమును సత్యము జీవమును, నా ద్వారా తప్ప దేవుని రాజ్యానికి ఎవరు రాదు. కాబట్టి మన ఉనికిలో ఉన్నామంటే క్రీస్తుని బట్టి, మనం బ్రతుకుతున్నామంటే క్రీస్తుని బట్టి, ఈ భూమి ఎలా తిరుగుతుందంటే క్రీస్తుని బట్టి, క్రీస్తు జనన విధానం బట్టి. దేవునికి స్తోత్రం. ఇలాంటి నేను
విషయాలు ఉన్నాయి. అవన్నీ కూడా మనం తెలుసుకోవాలి. కొంతమందికి తెలియదు, తెలియబడాలి. క్రీస్తు అంటే ఎవరు అనుకుంటున్నారు? ఒక ప్రవక్త అనుకుంటున్నారు, లేకపోతే ఒక దేవుడు అంటున్నారు, లేకపోతే మానవుడుగా పుట్టాడు, మనుషులాగా బ్రతుకుతున్నాడు, ఆయన మానవుడే అంటున్నాడు. కానీ నిజంగా ఆయన సర్వశక్తిమంతుడు, నిజ దేవుడు, లోక రక్షకుడు అని ఎవరికి తెలియదు. రెండోదైన ఆధారభూతుడని తెలియదు. మనిషి బ్రతుకుతున్నాం అంటే దానికి ఉనికి ఎవరు? క్రీస్తు. క్రీస్తు జననమే ఆధారం లేదు. అది ఎన్ని వాదాలు వాదించండి, నీ ఆధారం ఏంటి? ఆధారంగా కాదు. అది ఎవరు సూచించారు? ప్రభుత్వం సూచించింది. ఒకవేళ దేవుడు నేను అడిగితే నీ ఆధారం ఏంటని అడిగితే ఏమని చెప్పాలి? ఎవరు ఆధారం చెప్పాలి? ఏ దేవుడని ఆధారం చెప్పాలి? ఏ దేవుడు ఎలా పుట్టాడో తెలియదు, ఎక్కడ పుట్టాడో తెలియదు, ఏ విధంగా పుట్టాడో తెలియదు. ఏవైనా చరిత్రలో ఉన్నాయా పుట్టడానికి? మన దేవుడు పుట్టాడు అంటే ఆధారాలు ఉన్నాయి. పలానా తారీఖు నేను పుడతాను, పలానా గోత్రంలో పుడతాను, పలానా నాయకత్వంలో పుడతాను, పలానా విధానంలో వస్తాను, పలానా ఊరిలో జరిపిస్తాను, పలానా గ్రామంలో జరిపిస్తాను, పలానా వారి దగ్గర జరిపిస్తానని ఆధారాలతో ప్రభు చెప్పాడు. దేవుడు కలవాలన్నారు కానీ ఎవరు కూడా ఆధారం లేకుండా బ్రతుకుతున్నారు. ఆధారం లేని బ్రతుకులు, ఆధారం లేని జననం, ఆధారం లేని దేవులైపోయారు. వారి ఆధారం లేని వారు దేవుళ్ళుగా భావించి మనం ఆధారం లేకుండా బ్రతుకుతున్నాం. శూన్యముల సృష్టి వ్యర్థమైపోతూ ఉన్నది ఆధారం లేక. అందుకనే భక్తులు పాటలు కూడా పాడారు కదా, శూన్యములో ఈ భూమిని వేలాడదీసిన, శూన్యములో ఈ భూమిని వేలాడదీసిన నా యేసయ్యా, నీకే వందనం, నీకే వందనం, నీకే వందనం, నీకే వందనం. యేసయ్యా, ఎన్ని యుగాలకైనా గలమెత్తి నజరేయుడా, యేసయ్యా, ఎన్ని యుగాలకైనా ఇప్పుడు మన ఆధారం ఎవరు? ఏమిటి మన ఆధారం ఎవరు? సృష్టికి ఆధారం ఎవరు? చరిత్రకి ఆధారం ఎవరు? చరిత్రను లెక్కించడానికి కూడా ఆధారం అయిపోయాడు యేసు ప్రభువు. ఇప్పటికి మనం ఎన్ని సంవత్సరాలు అనుకున్నాం అంటే ఎవరైనా అడిగితే మనం చెప్పగలుగుతాం? చెప్పగలం. ఏ శాస్త్రవేత్త అడగండి, ఇప్పటికి ఎన్ని సంవత్సరాలు అయింది అంటే క్రీస్తు జన్మ లేకపోతే ఎన్ని సంవత్సరాలు కూడా వారు చెప్పలేదు. వారు మహాపండితులు, భూగోళ శాస్త్రాన్ని, ఖగోళ శాస్త్రాన్ని, యూనివర్సిటీ సోలార్ సిస్టమ్ అంతా కూడా వారు నేర్చుకున్న వారే. కానీ భూమి ఎప్పుడు పుట్టిందో తెలియదు, సూర్యుడు ఎప్పుడు పుట్టాడో తెలియదు, చంద్రుడు ఎప్పుడు పుట్టాడో తెలియదు, నక్షత్రములు ఎప్పుడు పుట్టాయో తెలియదు. ధనంతటిని చెప్పింది ఎవరు? ధనంతటిని చెప్పింది ఎవరు? బైబిల్ చెప్పింది. ఎప్పుడు చెప్పింది? ఆది కాలంలో రాశాడు. ఎవరి ద్వారా రాశాడు? ఎవరు ఉంటే రాశాడు? ఎవరు మాట్లాడితే వచ్చినవన్నీ కూడా దేవుడు తన నోటితో పలికితే వచ్చినవి. హల్లెలూయా. దానికి ఆధారం ఏంటి? సృష్టికి ఆధారం ఎవరు? యేసు ప్రభువు. దాని ఆధారభూతిని పక్కన పెట్టి
సృష్టిని పూజించడం ప్రారంభించిన జనులు అవివేక హృదయులైపోయారు, అవివేక జనాంగంగా మారిపోయారు. కనుకనే దేవుడు అంటున్నాడు, సర్వ సృష్టికి ఆధారభూతులను నేనే. ఎవరికి తెలియని సమాచారం, ఎవరికి తెలియని అంతు చిక్కలేని సంగతులు బైబిల్ గ్రంథంలో దేవుడు పొందుపరిచి వచ్చాడు. కేవలం యేసుక్రీస్తు వారు మూలాన్ని. హల్లెలూయా. ఇప్పుడు మనం చెప్పండి, యేసుక్రీస్తుని పూజించడం మంచిదా చెడుదా? యేసుక్రీస్తుని పూజించడం మంచిదనా? మీరు ఎవరిని పూజిస్తారని అడిగారు అనుకోండి, మీరు ఎవరిని పూజిస్తున్నారు? ఆయన ధైర్యంగా చెప్పాలి, యేసుని ప్రభువుని పూజిస్తున్నాం. ఎందుకు? ఆయన లోకానికి ఆధారభూతుడు, సర్వ సృష్టికి ఆధారభూతుడు, మనిషి ఉనికి ఆధారం కలిగించిన దేవుడు ఆయన, చరిత్రకి ఆధారభూతుడు ఆయన. ఆయన మనం ఆరాధన చేస్తున్నాం కాబట్టి మనం ఎన్నడూ స్థితిపరచుకోవాలి. ఆధారం లేని బ్రతుకు ఎంతవరకు ఉంటుందండి? ఏమండి, గాలికి ఎగురుతున్నారు, రెల్లు చూస్తే అది ఆధారమా? ఏమిటి ఆధారం బ్రతకది? గాలికి ఎగురుతున్న రెల్లు చూస్తే అది ఆధారం ఎక్కడండి? ఆధారం అనేది బ్రతుకు. అలాంటి బ్రతుకులు బ్రతుకుతున్నారు. యేసుక్రీస్తులో రాకమునకు యేసుక్రీస్తుని నిజదేవుడు లోక రక్షకుడని, వారు సొంత రక్షకుడని వారు నమ్ముకోవట్లేదు. నీవు నమ్ముకున్నావు కాబట్టి నీవు తప్పకుండా క్రిస్మస్ చేయాలి. ఆ క్రిస్మస్ నాడు అందరినీ పిలుచుకోండి. ఆ క్రిస్మస్ నాడు అందరికీ శుభాకాంక్షలు చెప్పండి. ఆ క్రిస్మస్ నాడు అందరినీ ఇదిగో విషయం చెప్పండి. యేసు ప్రభు జన్మించాడు, హ్యాపీ క్రిస్మస్ అనండి. ఎందుకంటే నువ్వు క్రీస్తుని ఆరాధన చేయాలని చెప్పడం, క్రీస్తుని పూజించడం చెప్పడం, క్రీస్తుని మొక్కుబడి చేయడం చెప్పడం క్రిస్మస్ అనేది. మనం ఎవరిని ఆరాధన చేస్తున్నాం? ఎవరిని? అది 21/5 మాత్రమే కాదండి. ప్రతిరోజు మనం క్రీస్తుని ఆరాధన చేస్తాం, ప్రతిరోజు ప్రభువుని ఆరాధన, ప్రతిరోజు ప్రభుకి ప్రార్థన చేస్తున్నాం. ఆయన అన్ని వేళల్లో కూడా జన్మరహితుడు, పాపరహితుడు. ఇప్పుడు నీవు కానీ పిలిచావు ప్రభుని, ప్రభా ఇదిగో నా మనసులోని కదా, నా హృదయంలోని కదా, నేను నేను సొంత రక్షకుడుగా అంగీకరిస్తున్నానంటే క్రీస్తు నీలో పుట్టుడు. అది 25వ తారీఖు మాత్రమే ప్రభువు జన్మించాడని లోకం చెప్తుంది, కానీ దైవభక్తిగా చెప్పాలంటే ప్రతిరోజు నూతనంగా మనలో. అందుకే విలాప వాక్యములు అంటాడు, వాక్యంలో చెప్తాడు ఇర్మియా, ఇదిగో ప్రతి నూతనముగా ప్రతి దినము వాత్సల్యత పుట్టుచున్నాడు. వాత్సల్యత అంటే ఎవరు? వాత్సల్యత అంటే ఎవరంటే ప్రత్యేకంగా చెప్పుకోవాలంటే యేసు ప్రభువే. ఆయనే వాత్సల్యత పూర్ణుడు. ఆయన ప్రతిరోజు పుడుతూ ఉంటాడట, నూతనంగా పుడుతూ ఉంటాడట. విలాప వాక్యములు కూడా అధ్యాయంలో ఉంటుంది. ఆ వచనం చదువు. విలాప వాక్యం 3వ అధ్యాయం 22వ వచనం. యెహోవా కృపగలవాడు, ఆయన వాత్సల్యత ఎడతెగక నిలిచినది కనుక మనము నిర్మూలము కాకుండా వారు. అనుదినము నూతనముగా ఆయన వాత్సల్యత పుట్టుచున్నది, ఎంతైన నమ్మదగిన దేవుడవు. హల్లెలూయా. ప్రతిరోజు నూతనంగా వాత్సల్యత పుట్టుచూ ఉన్నదంటే ప్రతిరోజు క్రీస్తు మన వరకు జన్మిస్తూనే ఉన్నాడు. నీ వరకు ఆయన ఎప్పుడు చూసిన ఆధారంగా ఉన్నది. పిలిస్తే పలికిన దేవుడు, మాట్లాడే దేవుడు, నీతో నీకు వచ్చి నడిపించే దేవుడు. హల్లెలూయా. కాబట్టి క్రీస్తు గురించి అందరికీ చెప్పండి, హ్యాపీ క్రిస్మస్ అని చెప్పండి. ఒకవేళ ఎవరైనా అడిగారు అనుకోండి, క్రీస్తు హ్యాపీ క్రిస్మస్ అంటే అర్థం ఏంటో చెప్పండి అంటే, మేము క్రీస్తుని పూజిస్తాం, మేము క్రీస్తుని ఆరాధన చేస్తాం, మేము క్రీస్తుని నమస్కారం చేస్తాం. ఎందుకంటే యేసు క్రీస్తు ఆధారభూతుడని చెప్పండి, చరిత్రకి ఆధారభూతుడని చెప్పండి. ఇలాంటి గోళ వస్తుందని
ఈ నేటి కాలంలో కొంతమంది తెలివైన వారు ఏం చేస్తారంటే పేర్లు మారుస్తున్నారు. అది వారికి బీసీ అన్నారు, ఏడి అన్నారు. బీసీ అంటే బిఫోర్ క్రైస్ట్, అంటే క్రీస్తు పూర్వం. బీసీ అంటే, ఏడి అంటే క్రీస్తు శకం అని, ఎన్నో డొమిని అంటారు దాన్ని, క్రీస్తు శకం అని. ఎప్పుడైతే క్రీస్తు జననం మధ్యలో వచ్చిందో, ఈ పురుషుడు ఎవరు, ఈ క్రీస్తు ఎవరు, ఇతని జననం గురించి ఎందుకలా చెప్పుకోవాలి అని చెప్పి చాలా మంది దీన్ని ప్రపంచవ్యాప్తంగా ఉన్న జ్ఞానులందరూ కూడా దగ్గర కూడి ఖగోళ శాస్త్రం గారు, భూశాస్త్రం కలిగిన వారు, అంతరిక్ష శాస్త్రం కలిగిన వారు అందరూ కూడా ఒక చోట కూడి ఇతని పేరు మాత్రం ఎన్నడూ కూడా పుస్తకాల్లో రాయకూడదు, తీసి ప్రక్కన పెట్టాలని చెప్పి అందరూ ఆలోచన చేశారు. వీళ్ళందరూ ఒక చోట కూడా యేసుక్రీస్తు మాట, యేసుక్రీస్తు అనే పదం ఉండకూడదని చెప్పి వీళ్ళందరూ ఆలోచన చేసి ఏడి బీసీ ఉండకూడదు. మనం ఎప్పుడు పుట్టి ఈరోజు యేసుక్రీస్తు ఎప్పుడు పుట్టాడంటే 2024 సంవత్సరం ఏడి అని చెప్పాలి. మనం ఎప్పుడు పుట్టామంటే మన సంవత్సరం వేసి దానికి ఏడి అని చెప్పాలి. మన లెక్క ప్రకారంగా ఏడి అని రాస్తూ ఉంటారు. అదే ప్రభువుకు పుట్టిన వారు ఏమని చెప్పాలంటే బీసీ అని రాయాలి. ఇలాంటి గోళంతా ఎందుకు ఏడి బీసీ ఎందుకు అని చెప్పి కొంతమంది ప్రపంచవ్యాప్తంగా ఉన్న కొన్ని శాస్త్రవేత్తలు కూడా కూడి చేరి ఇక మీదటి యేసుక్రీస్తు అనే పదం ఈ ఇస్రాయేల్ ఉండకూడదని చెప్పి దాన్ని తీసేయాలనుకున్నారు. అందరూ అనుకుని 2 పదాలు బయటకు తీశారు. ఏమిటంటే సిఈ అనే ఒక పదం తీసుకొచ్చారు, ఆ తర్వాత బీసీ అనే పదం తీసుకొచ్చారు. సిఈ అంటే కామన్ ఎరా అని అర్థం. కామన్ ఎరా అంటే అందరూ ఒకే రీతిగా జన్మించారు అని అర్థం. ఎవరి మూలన జన్మించారని తెలియదు, అందరూ ఒకే రీతిగా జన్మించారని అర్థంగా దాన్ని ప్రకటన చేశారు. ఒకే రీతిగా జన్మించారంటే ఏంటో అర్థం తెలియదు. ఎప్పుడు జన్మించామంటే మనుషులుగా జన్మించామని చెప్పాలి, కానీ ఇక యేసుక్రీస్తు ఎదుగో ఏడి బీసీ అని మాత్రం చెప్పకూడదని వాళ్ళందరూ ఆలోచన చేశారు. ఎన్ని ఆలోచన చేసినా, ఎన్ని పేర్లు తగ్గించినా, ఎన్ని మార్పులు చేసినా వాళ్ళందరూ కూడా తలదిక్కడం పనులు చేస్తూనే ఉన్నారు. ఆధారం లేని పరిస్థితులు, సంవత్సరానికి ఆధారం లేని పరిస్థితులు, చరిత్రకి ఆధారం లేని పరిస్థితులు, సృష్టికి ఆధారం లేని పరిస్థితులు చేస్తూ ఉన్నారు. వాళ్ళు అలా చేశారంటే మన సంవత్సరానికి మన బ్రతుకు కూడా ఆధారం లేకుండా అయిపోతుంది. కామన్ ఎలా అంటే అందరూ ఎలా జన్మించారో మేము కూడా అలాగే జన్మించామని చెప్పాలి. దానికోటి బీసీ అని కూడా పెట్టారు. బీసీ అంటే బిఫోర్, పూర్వం ఎలా జన్మించారు అలాగే ఇప్పుడు కూడా జన్మిస్తున్నాం అని ఆ పాయింట్ పెట్టారు. బీసీ అని పెట్టారు, ఆ తర్వాత సి అని పెట్టారు. కామన్ ఎరా, బీసీ అంటే బిఫోర్ కామన్ ఎరా అని పెట్టారు. మనిషి ఎలా బ్రతికాడు ఇప్పుడు అలాగే బ్రతుకుతున్నాడు. మనిషి ఎలా జన్మించాడు ఇప్పుడు అలాగే జన్మిస్తున్నాడు అని చేస్తున్నారు. సరే, వీళ్ళందరూ కూడా పేర్లు పెట్టారు. ఒక దైవజనుడు ప్రశ్న వేశాడు. ఏమంటే మనిషి ఎలా జన్మించాడో చెప్పగలుగుతారా? ఒకటి. రెండవది, మనిషి ఎప్పుడు జన్మించాడో చెప్పగలుగుతాడా? ఒక దైవ సేవకుడు ఇలాగే అందరి ప్రజల సమక్షంలో ఒక నోటిఫికేషన్ పెట్టాడు, ఒక లెటర్ రాశాడు. ఈ లెటర్లో ఫలానా సేవకుడుగా నేను రాస్తూ ఉన్నాను, ఇదిగో మీరు ఈ ప్రకటన చేశారు, కామన్ ఎరా సిఈ అని బీసీ అని ప్రకటన చేశారు. అక్కడ యేసుక్రీస్తు యొక్క మూలాన్ని తీసివేశారు, యేసుక్రీస్తు యొక్క ఆధారం తీసివేశారు. సృష్టి మొత్తానికి ఆయన ఆధారం అయితే మీరు ఆధారం లేకుండా చేస్తున్నారు. అయితే నేను ప్రశ్న వేస్తున్నాను, ఆ ప్రశ్నకు మీరు గుర్తుగా సమాధానం చెప్పండి. మనిషి ఎప్పుడు పుట్టాడు, మనిషి ఎలా జన్మించాడో ఈ రెండింటికి సమాధానం చెప్పండి. ఆ సమాధానం చెప్పిన
మీ పేర్లు పెట్టండి అని చెప్పి ఆ సేవకుడు లెటర్ రాసి పంపించాడు. ఆ లెటర్ సుమారు 3 కోట్ల మంది చదివారు. జ్ఞానం కలిగిన వారు, మేధస్సు కలిగిన వారు, విశ్లేషకులు, వివేకం కలిగిన వారు అందరూ కూడా దాన్ని లెటర్ చదివి ఆలోచన చేయడం ప్రారంభించారు. మనిషి ఎలా జన్మించాడు, ఎప్పుడు జన్మించాడు అని ఆలోచన చేయడం ప్రారంభిస్తే ఎన్నో గ్రంథాలు వెతికారు, ఎన్నో పుస్తకాలు చదివారు, ఎన్నో తరతరాలుగా చారిత్రాత్మకంగా ఉన్న ప్రతి పుస్తకాన్ని తిరగేశారు. కానీ మనిషి యొక్క జననం తెలియలేకపోయింది. ఆఖరికి ఒకే ఒకటి తెలిసింది ఏమిటంటే అది బైబిల్లో మాత్రమే జననం తెలిసింది. హల్లెలూయా. ఆ జననం కూడా కేవలం యేసు ప్రభు వారు మాత్రమే ద్వారా జరిగిందని దేవుడు చెప్పేసి మాది ప్రస్తుతానికి జరుగుతున్న పద్ధతి ఇది. కేవలం యేసు క్రీస్తు లేని జననం లేదని చెప్పేసి అలాంటి చరిత్రగా ఆధారం లేకుండా బ్రతుకుతున్న మన జీవితాలకు ఆధారభూతులుగా దేవుడు వచ్చి 2గా విడబెట్టి క్రీస్తు పూర్వం క్రీస్తు సంఘంగా దేవుడు ఎన్నుకునే మనిషి వర్తిగా నిలబడ్డాడు. హల్లెలూయా. కాబట్టి మనం క్రీస్తుని తప్పకుండా ఆరాధన చేయాలి, తప్పకుండా ఆరాధన చేయాలి. కానీ మనం ఏం చేస్తున్నామంటే ఈ క్రిస్మస్ దేవుని ఆరాధించే వేళ ఏ రకంగా చేస్తున్నామంటే అదిగో బయటికి కేరళలు కొడుతూ డ్యాన్స్ చేస్తూ గోల్ చేస్తూ తాగి వీటిని కొంతమంది బట్టలు, కొంతమంది బట్టలు, కొంతమంది ఆడంబరాలు, కొంతమంది అలంకారాలు, కొంతమంది రకరకాల పరిస్థితులు. నిజంగా క్రీస్తుని ఎలా ఆరాధన చేయాలో అర్థం కాని స్థితిలో క్రైస్తవ సమాజం ఏదో గోల్ చేస్తే క్రీస్తు దేవుడు పుట్టాడు, గోల్ చేస్తే ప్రభు పుట్టాడని చెబుతూ ఉంటున్నారు. కానీ అది ఇతరులకి ఎలా ఉంటుంది, అనుచరులకి ఎలా ఉందంటే క్రీస్తు పుట్టడం అంటే గంతులు వేయలేము, క్రీస్తు పుట్టడం అంటే అరవలేము, క్రీస్తు పుట్టడం అంటే నాట్యం చేయించలేము. ఇదే అర్థమైపోతుంది. కానీ నిజంగా క్రీస్తు ఎలా పుట్టాడు, ఎందుకు పుట్టాడో కూడా అర్థం కాని పరిస్థితులు లేకపోతుంది. నీవు నిజంగా దేవుని ఆరాధన చేస్తున్నావు, దేవుని పూజిస్తున్నావంటే దేవుని యొక్క ఆరాధన, దేవుని యొక్క జన్మ విధానం ఏమిటో మనకు తెలియబడాలి. వాస్తవానికి దేవుడు జన్మించే స్థలం, దేవుడు జన్మించే విధానం, దేవుడు జన్మించే కాలం చాలా ఇష్టమైన పరిస్థితి. ఆనందం లేదు, సంతోషం లేదు. ఒక ఎవరన్నా ఇద్దరు ఎవరస్తులు ఇదిగో ధరించావు అని చెప్పి ఒక విధంగా సంతోషం అయితే మరొక విధంగా వారికి దుఃఖకాలం అయిపోయింది. ఏమిటి దుఃఖకాలం అంటే ఆమె ప్రసవకాలం వెళ్ళినప్పుడు జన్మించడానికి స్థలం లేకపోయింది. దానికి కారణం ఏమిటంటే ఎవరు కూడా దగ్గర తెచ్చుకోలేదు. అలాంటి పరిస్థితులు ఉన్నప్పుడు ఎక్కడికి వెళ్ళాలో తెలియని పరిస్థితి. ఓ పక్కన యేసు ఇది నా వల్ల కాలేదు కదా, అయినా నేను తప్పకుండా నా భార్యను చేర్చుకోవాలి అని ఆయన మనసుతో ప్రభు మీద ఆధారపడి తన భార్యను దగ్గర చేర్చుకున్నాడు. ఇటు పక్క చూస్తేనే ఎవరు కూడా దగ్గరికి చేర్చుకోలేదు. ఓ పక్క చూస్తేనే చలి, ఓ పక్క చూస్తేనే మహాహారస్తులు, ఓ పక్క చూస్తేనే విశ్రాంతి అవసరం, ఓ పక్క చూస్తేనే రెండు గర్భిణీ స్త్రీ నెప్పుడుతో బాధపడుతూ ఉన్న పరిస్థితులు. ఎక్కడైనా ఒక చోట ఉండి కూర్చొని విశ్రాంతి తీసుకుందామంటే విశ్రాంతి లేని స్థలం అది. భయంకరమైన పరిస్థితులు. ఆనందం ఎక్కడిది, సంతోషం ఎక్కడిది? మనమైతేనేమో హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్ అని మనం తెగ ఆనందపడిపోయి సమ్మర్లు చేసుకుంటున్నాం. కానీ ఆ రోజు అలా లేదు. మనకున్న హ్యాపీ క్రిస్మస్ వారికి హ్యాపీ క్రిస్మస్ లేదు. మనకున్నంత సంతోషం వారికి లేదు, మనకున్నంత ఆనందం వారికి లేదు, మనకున్నంత గృహాలు వారికి లేవు, మనకున్నంత సెక్యూరిటీ వారికి లేదు. ఎంత భయంకరమైన విపరీతమైన పరిస్థితుల్లో వారు వెళ్తూ ఉన్నారంటే అర్థం కాని స్థితిలో ఉన్నారు.
నేను అంటాను 3 సంవత్సరాలు వాడు కంటేనంటే నిద్రపోలేదు. 3 సంవత్సరాలు కంటేనంటే ఆనందం అంటే ఏంటో తెలియదు. ఎందుకంటే ఎక్కడికి వెళ్ళినా మా దగ్గర స్థలం లేదు అంటున్నా. కనుక నేను ప్రభుత్వం ప్రియమైన దేవుడు సో చూడండి లోకరాసిన సువార్త 2వ అధ్యాయం 7వ వచనం చదువుకుందాం. గట్టిగా చెప్పు. తన తొలిచూలు కుమారుడు కని పొత్తి గుడ్డలతో చుట్టి సత్రముల వారికి స్థలము లేదన్న పశువుల తొట్టులో వరించిరి. హల్లెలూయా. ప్రార్థన చేస్తున్న పరిశుద్ధమైన ప్రభువునికి స్తోత్రం. సత్పడని లేఖన భాగం విషయాలు కొన్ని విషయాలను తెలుసుకోవడానికి ప్రభు కూడా చేరి నిలబడడానికి మనకు వచ్చిన ఆత్మలో వచ్చిన వారిని నాతో పడిన వాటిని నడిపించుకున్నాను తీసుకున్నామని నడిపించున్నాం. చదవబడిన లేఖన భాగంలో ఎక్కడి వరకు మనం వచ్చామంటే వారికి స్థలం లేదట. ప్రసవకాలం నిండిపోయింది. ఆమె కుమారునికి జన్మనిచ్చింది. ఆ జన్మనిచ్చేటప్పుడు ఆమె ప్రతి కుటుంబాన్ని దర్శించింది. ఆ గ్రామంలో ప్రతి కుటుంబం దగ్గరికి అమ్మ స్థలం ఇవ్వండి అంటే ఎవరు కూడా స్థలం లేదు వెళ్ళిపోమని చెప్పారు. స్థలం లేదు వెళ్ళిపోండి. నిజంగా ఈ రోజులో స్థలం లేకుండా అయిపోయింది క్రీస్తు. నిజంగా ఈ రోజులో కుటుంబాల్లో క్రీస్తుకి స్థలం లేకుండా పండుకునే స్థలాలు ఉంటున్నాయి, వండుకునే స్థలాలు ఉంటున్నాయి, ఆట ఆడుకునే స్థలాలు ఉంటున్నాయి, చదువుకునే స్థలాలు ఉంటున్నాయి. కానీ యేసు క్రీస్తు ఉండే స్థలం మాత్రం లేదు. ఎవరైనా సేవకులు వస్తే నీ ఇంట్లో స్థలం ఉందా? ఎవరైనా సేవకులు వస్తే ప్రతిష్ఠించే ఒక రూమ్ అయినా ఉందా? నిజమే కదా. యేసు క్రీస్తు జనంలో ఏ గృహములో చూసిన స్థలం ఉన్నాయి. ఈ వాక్యం వింటున్నా నీవు చాలా జాగ్రత్తగా వినాలి. నీ ఇంట్లో ఎన్ని గదులు ఉన్నాయో నాకైతే తెలియదు, కానీ కొద్ది వాటిని క్రీస్తుకి స్థలం. ఎందుకంటే క్రీస్తే నీకు ఆధారం. క్రీస్తు లేని బ్రతుకు సోలు, క్రీస్తు లేని బ్రతుకు నాకు, క్రీస్తు లేని బ్రతుకు వ్యర్థం, క్రీస్తు లేని బ్రతుకు శూన్యం. ఎన్ని రూములు ఉన్నాయో నాకు అనవసరం. ప్రార్థన చేసుకోవడానికి ఒక గదైనా ఒక చిన్న స్థలమైనా క్రీస్తు కొరకు ఏర్పాటు చేస్తుంది. నిజం, చాలా గృహాలు ఓపెన్ చేసుకుంటున్నాం. ఇదేమిటంటే కొనుక్కునే స్థలం పిల్లలది పెద్దది, ఇది మాట్లాడి ఇది పిల్లలది. ఇదేమిటంటే వండుకునే స్థలం, ఇదేమిటంటే ఎవరైనా వస్తే మాట్లాడుకునే స్థలం అన్నారు. కానీ ఇదిగో ఇది క్రీస్తు కొరకు ప్రతిష్ఠించిన స్థలం, ప్రార్థన స్థలం అని ఇంతవరకు కొన్ని గృహాలను చూసాం. కానీ కొన్ని గృహాల్లో దాని ఉంచారు, కొన్ని గృహాల్లో చూసారు. ఈ స్థలం, ఈ గది ప్రార్థన గది, క్రీస్తు ఈ స్థలంలో నివాసం చేసే గది, ఈ స్థలం క్రీస్తు కొరకు తపస్సు పడే స్థలం అని కొన్ని గృహాలు మాత్రమే మనం చూస్తాం.
మీరు ఇక మీదటైనా క్రీస్తు కొరకు ప్రతిష్ఠించిన గృహాలను వెళ్ళండి. ఒకవేళ మీరు స్థలం ఇవ్వకపోతే, ఒకవేళ మీరు ప్రతిష్ఠించకపోతే, ఒకవేళ ఆ స్థలము మా క్రీస్తు కొరకు ఒక స్థలము కొరకు ప్రతిష్ఠించకపోతే, స్థలము లేకపోతే, దేవుడు మరొక స్థలానికి వెళ్తాడు. మరొక స్థలానికి వెళ్తాడు. మత్తయి రాసిన సువార్త 2వ అధ్యాయం 9వ వచనం చదువుకుందాం. వారు రాజు మాట విని బయలుదేరిపోచుండగా, ఇదిగో తూర్పు దేశమున వారు చూచిన నక్షత్రం ఆ శిశువు పుట్టిన చోటు మీదకి వచ్చి నిలిచి వరకు వారికి ముందుగా నడిచారు. వారు నక్షత్రమును చూసి అత్యానందభరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియ ఆ శిశువును చూసి సాగిలపడి ఆయన పూజించి తమ పెట్టెలు విప్పి బంగారము, సాంబ్రాణి, బోళమును, కానుకలకు ఆయనను సమర్పించిరి. హల్లెలూయా. ఇదిగో సత్రములో స్థలము లేదు. స్థలము లేనందువలన అని మనం అక్కడ చూస్తున్నాం. కానీ ఇక్కడ చూస్తున్న ఒక ఇల్లు కనిపిస్తుంది. ఈ ఇల్లు ఎవరిది? కూర్చోవాలి. ఈ ఇల్లు ఎవరిది? ఇంట్లోనికి ఎవరెవరు వచ్చారు? ఇంట్లో జరుగుతున్న విషయం ఏమిటి? ఇంటి మీద ఎవరు ఉన్నారు? ఇది కదా మనం తెలుసుకోవాల్సింది. ఈ రోజుల్లో ప్రార్థన చేయడానికి ఒక స్థలం లేదని ఇంట్లో, నీ ఇంట్లోకి ఎవరు రావాలి? ఎవరు రావాలి? ఇంట్లో సేవకు రావాలి, ప్రార్థన చేయాలి, దీవించాలి, ఆశీర్వదించాలి, తిరిగి వెళ్ళిపోవాలి. అది నువ్వు ఆశపడుతున్నావు. కానీ ఈ ఇల్లు కనిపిస్తుంది. ఈ ఇల్లు ఇచ్చిన వారు గొప్ప ధన్యవంతులు. ఆ ఇంటిని గురించి రాయబడలేదు, కానీ ఆ ఇంటి వారి గురించి రాయబడలేదు, ఆ ఇంటి యజమాని గురించి రాయలేదు, కానీ ఇంటిని గురించి రాశారు. ఆ ఇంట్లోకి వస్తే ఆ ఇంటి పైన ఎవరున్నారు? ఇంటి పైన నక్షత్రం. హల్లెలూయా. సృష్టికర్త వెలుగు ఆ ఇంటి మీద ఉంటుంది. ఏ వెలుగు? సాక్షాత్తు యేసుక్రీస్తు యొక్క నిజ వెలుగు ఆ ఇంటి మీద ఉంటుంది. ఎందుకంటే ఆ ఇంట్లో యేసుక్రీస్తుకి స్థలం ఇచ్చారు. హల్లెలూయా. ఆ ఇంట్లో ఎవరు ఇచ్చారు? ఆ ఇంట్లో యేసు ప్రభుకి స్థలం ఇచ్చారు. ఆ ఇంట్లోకి ఎవరెవరు వచ్చారు? ఇంట్లోనికి? తూర్పు దేశపు జ్ఞానం వచ్చారు. ఏమేమి ఇచ్చారు అక్కడ? మరియమ్మ గారు వచ్చింది, యోసేపు గారు వచ్చారు, యేసు ప్రభు వచ్చారు, నక్షత్రం వచ్చింది, జ్ఞానులు వచ్చారు, కానుకలు వచ్చారు. ఆ తర్వాత దేవుని యొక్క మహిమ ఆ ఇంట్లోకి వచ్చేసింది. హల్లెలూయా. 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 స్థలం లేకపోతే ఏమీ లేదు. క్రీస్తు పుట్టాడు. ఎక్కడ పుట్టాడు? స్థలమేనండి. ఎక్కడ పుట్టాడు? ఆయనకి స్థలమే. ఇంతవరకు స్థలం ఇచ్చావా? ఇంతవరకు నీ కుటుంబంలో స్థలమే లేదు. మరి ఏం కావాలి? కావాలంటే నీకు అన్నీ వచ్చేయాలి. పాపం అక్కడ స్థలం లేక బాధపడతారు. ప్రసవ కాలం. నేను అంటాను, ఆ మధ్యకాలంలో విన్న సంగతి ఏమిటంటే, మంచాలు చాలక ప్రసవించే స్త్రీలట 7 పొట్టుకేసి పెట్టారట. ఒక్క మంచం మీద 7 స్త్రీలు పడుకున్నారట. ప్రసవించిన స్త్రీలు తమ పిల్లలు పక్కన పెట్టుకుని.
అంటే స్థలం లేదు, స్థలం లేదు. మరియమ్మ గారికి ఇంకా అవ్వగలిగిన పరిస్థితి ఏమిటంటే ఈ అమ్మను కూడా స్థలం ఇవ్వలేదంట. ఎవరు కూడా స్థలం ఇవ్వలేదు. కానీ మీరు మాత్రం అలా ఉండకూడదు, మీరు మాత్రం అలా ఉండకూడదు. ప్రభు కోసం ఏదైనా చేయాలని. హల్లెలూయా. అక్కడికి ఎవరు వస్తారు? అక్కడికి ఎవరు వస్తారు? దేవుని మహిమ ఇంట్లోకి దిగింది. జ్ఞానులు వస్తారు, కానుకలు వస్తాయి, ఆశీర్వాదం వస్తుంది, మా నక్షత్రం వస్తుంది, తాళాలు వదిలేస్తాయి. దేవుని దోతలు ఆ ఇంటి చుట్టూ ఉంటారు, ఆ ఇంటి చుట్టూ. హల్లెలూయా. ఇది కదా క్రైస్తవ జీవితం అంటే, ఇది కదా నిజమైన క్రీస్తు జననం అంటే ఏమిటి? ఇది కదా. ఆ ఇంటి యజమానులు ఎవరు కానీ బైబిల్ చెప్పలేదు, చరిత్రలు చెప్పలేదు. కానీ ఎవరో గొప్ప ఇంటి వాడని చెబుతున్నారు చరిత్రకారులు. ఎవరో గొప్ప ఇంటి వాడట, అతడు అన్ని జనుడట, ప్రభు వైపు ఎరగనివాడట. అలాంటి ఆయన్ని వీళ్ళు నడుస్తూ 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 ఉన్నప్పుడు పిలిచాడట కావాలని. ఎదురుపడి పిలిచాడట, అమ్మ మీరు ఎక్కడికి వెళ్తున్నారు, ఏంటి పిల్లవాడు పట్టుకుని వెళ్తున్నారు, ఏంటి సంగతి అని. అప్పుడు అడిగి చెప్పారట, మాకు స్థలం లేదు, స్థలం కోసం చూస్తున్నాం అంటే మా ఇంటికి రండి అని చెప్పి ఆ గొప్ప ఇంటి యజమానుడు లోపల తీసుకుని పెట్టాడట. ఈ ఇంటోళ్ళు బయటకు వెళ్ళిపోయారంటే చరిత్రలు చెబుతుంది. ఈ ఇంటోళ్ళు బయటకు వెళ్ళిపోయారంటే, బయటికి వెళ్ళారంటే వేరే ఇంట్లో వెళ్ళారంటే, గొప్ప ఇంటోళ్ళు కాబట్టి ఒక 2-3 ఉన్నట్టు ఉన్నాయి. వీళ్ళు వేరే ఇంట్లోకి వెళ్ళారు. ఈ ఇల్లు వారికి అప్పగించారు. ఆ ఇంటినంట పాటలతో, ఆనందంతో, శృతితో ఇల్లంతా కూడా ఏమైపోతుంది? ఆనంద మనసులో జరుగుతూ ఉన్నాయంట. దేవుడు దూతలే వచ్చి ఆనందం చేస్తున్నారంట. చూడండి అక్కడ ఆ స్థలాన్ని, ఆ ఇంటిని గురించి కొన్ని విషయాలు దేవుని దూతలు రాస్తున్నారు. లోకాసు వార్త 2వ అధ్యాయం. ఇలా జరుగుతూ ఉన్న సందర్భంలో దేవుని దూత వెంటనే ప్రత్యక్షమైపోయింది. 2వ అధ్యాయం 8వ వచనం చదువుకుందాం. ఆదేశంలో కొందరు గొర్రెల కాపరులు పొలంలో ఉండి రాత్రి తమ మందను కాచుకొనుచుండగా ప్రభు దూత వారి అందరూ వచ్చి నిలిచెను. ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారి మిగిలి భయపడి చాలు దేవునికి స్తోత్రం. ఇంకా వారు పశువుల తొట్టులో పెట్టారు. యేసు ప్రభు ఎక్కడ పెట్టారండి? పశువుల తొట్టులో పెట్టారు. పశువుల తొట్టులో పెట్టిన తర్వాత కష్టమైపోతుంది. అక్కడ ఉండటం కష్టమైపోతుంది. ఇక వెంటనే వీరిద్దరూ కూడా యేసు ప్రభువుని జాగ్రత్త పట్టుకుని వెళ్ళిపోతున్నారు. వెళ్ళిపోతున్న సమయంలో నక్షత్రం వీరి మీద ఉదయిస్తుంది. వీళ్ళెళ్తున్నారు, నక్షత్రం ఉదయిస్తుంది. నక్షత్రం ఉదయిస్తున్నప్పుడు జ్ఞానం చూస్తున్నారు. నేను సంగతంతా జరుగుతూ ఉన్నప్పుడు ఆ దేశంలో కొందరు గొర్రెలు కాపులు ఏం చేస్తారంటే రాత్రి వేళ తమ మందను కాస్తున్నారంట. హల్లెలూయా. వెంటనే ఎవరు వచ్చారు అక్కడికి? ప్రభువు దూత వారి చుట్టూ నిలిచాను. ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారి మిగిలి భయపడి. హల్లెలూయా, హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రత్యక్షత ఎప్పుడు జరుగుతుందంటే మనకి, యేసుక్రీస్తు ప్రత్యక్షత ఎప్పుడు జరుగుతుంది మనకి? గుర్తుపెట్టుకోవాలి అంతా. రాత్రి వేళ తమ ప్రయాణం సాగిస్తున్నారు. పాపం ఎక్కడ ఉండాలో తెలియక మరియమ్మ గారు, యోసేపు గారు, యేసు ప్రభువు గాడి వెళ్తున్నారు. వెళ్తున్నప్పుడు చీకటి ప్రాంతంలో ఒక క్రాంతి అవసరం. ఆ క్రాంతి నక్షత్రమై వారి మీద ఉదయిస్తున్నప్పుడు ఈ నక్షత్రం ఎక్కడి నుంచి అని చెప్పి జ్ఞానం చూస్తున్నారు. జ్ఞానంలో తెలిసింది ఏమిటంటే నక్షత్రం ఎక్కడికి వెళ్తే మేము ఎక్కడికి వెళ్ళాలని చూస్తున్నారు. వారి నక్షత్రాన్ని చూస్తున్నారంట. ఏం చూస్తున్నారు? నక్షత్రాన్ని చూస్తున్నారు జ్ఞానంలో. ఇలా జరుగుతూ వెళ్తున్నప్పుడు వెంటనే దేవుని దూత గొర్రెల కాపరులు రాత్రి వేళ తమ మందను
చేస్తారు. రాత్రులు ఏం చేస్తారు? ఆ మందరాన్ని కూడా దగ్గర చేర్చి చుట్టూ బాధలు పెట్టి రాళ్ళు పెట్టి వాడి చిన్న ప్లాక్ వేసుకుని ఆ మంద దగ్గర పడుకుంటారు. బైబిల్ ఏం చెప్తుందంటే వారు రాత్రి వెళ్తారు తమ మందలను వస్తున్నారు. చాలా గొప్ప సంఘటనలు మనం నేర్చుకోవాలి. ప్రభువు ప్రత్యక్షమవ్వాలి మన ఇంట్లో ప్రభు జన్మించాలి. మన ఇంట్లో ప్రభు యొక్క ఆరాధన జరగాలి అంటే తప్పకుండా రాత్రి వేళ సమయంలో మనం ప్రార్థన చేయడం చాలా అవసరం. వీరు రాత్రి వేళ తమ మందలను కాసుకుంటున్నారంటే అక్కడికి దేవుడు దూత ఎప్పుడైతే దేవుడు దూత వచ్చిందో మహిమ వర్షంతో ప్రకాశించిందంటే వారి ఇంటికి భయపడ్డారు. భయపడిన తర్వాత కొన్ని విషయాలు దేవుడి దూత వారితో మాట్లాడారు. చదవండి. పదో వచనం. అయితే ఆ దూత భయపడదు, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువార్తను నేను మీకు తెలియజేస్తున్నాను. చాలు. దేవునికి స్తోత్రం. ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానం మీకు తెలియజేస్తున్నాను. ఎవరి గొర్రెల కాపరులు? గొర్రెల కాపరులు ఎవరు? ఎవరండి? ఎవరు పోల్చాడు? గొర్రెల కాపరులు ఎవరు పోల్చాడు? ఎవరు పోల్చారు? కేవలము సేవకుడు మాత్రమే పోల్చారు. ఎవరిని? సేవకుడిని పోల్చారు. సేవకుడి కుటుంబాన్ని పోల్చారు. సేవకుడు వచ్చేదిగా రాత్రి వేళ దేవుడు వారికి ఇచ్చిన సంఘమును కొరకు ప్రార్థన చేసుకు నిలువగా ఉండాలి. అప్పుడే సంఘములో ఉన్న బిడ్డల విషయంలో దేవుడు వారికి తెలియపరుస్తాడు. మీరందరూ అనుకుంటారు మా గురించి అయ్యగారికి ఏమీ తెలియదు అనుకుంటారు. నిజమే, తెలియదని మీరు అనుకోవచ్చు. కానీ కొన్ని విషయాలు దేవుడు నాతో చెప్పిన వారి విషయాలు కూడా ఉన్నాయి. అవి ఏ రోజు కూడా మీకు చెప్పలేదు. ఏ రోజు కూడా మీరు నా దగ్గరకు వచ్చి ఆ విషయాలు మాట్లాడడం లేదు. మీరు మాట్లాడకుండా నేనేం చెప్పేది? ఒక 2 కుటుంబాల గురించి ఒక 4-5 నెలల క్రితమే ప్రభు నాకు ఏదో చెప్తామని చెప్పారు. వారు ఎక్కడెక్కడికో తిరుగుతున్నారు, కానీ ఇక్కడికి వస్తే నేను స్థిరపరుస్తానని చెప్పాడు దేవుడు. ఇక్కడికి వస్తే ఆశీర్వదిస్తానని చెప్పాడు దేవుడు. ఇది సుమారు 4-5-6 నెలల క్రితం జరిగిన సంగతి వారి గురించి చెప్పిన పరిస్థితి. ఈ రోజు మీకు చెప్పానా? ఈ రోజు నేను చెప్పానా? చెప్పలేదు. కాబట్టి మీరు గుర్తెరగాలి. ప్రభు మెలకువగా ఉండి ప్రార్థన చేస్తే అన్ని విషయాలు దేవుడు చెబుతాడు. అడిగిందల్లా కూడా దేవుడు చెబుతూ ఉంటాడు. కాబట్టి సంఘ బిడ్డల విషయంలో దేవుడు చాలా మటుకు చెప్పుకుంటూ వచ్చాడు. ఈ రోజు కూడా మీ దగ్గర దాన్ని ప్రస్తావించలేదో మాట్లాడలేదు. ఎందుకంటే జరుగుతున్న కాలానికి మనం అడ్డుపడకూడదు, తెలుస్తూనే ఉండాలి. సందర్భం వచ్చినప్పుడు, సమస్య వచ్చినప్పుడు, శ్రమ వచ్చినప్పుడు ఆ విషయాలు నీకు చెప్తారు. ఆదిపూర్తిగా నీకు చెప్పారు అనుకోండి, ఏంటి అయ్యగారు ఇంకా చెప్తున్నాడంటే కానీ నేను ఎప్పుడు నీకేమన్నా ఇబ్బంది కలిగి ఇస్తే 6 నెలల క్రితం చెప్పిన మాట ఏమిటంటే 2 కుటుంబాల గురించి ప్రభు చెప్పాడు. వారు ఎక్కడెక్కడికో తిరుగుతున్నారు. ఇక్కడికి వస్తే వారి
ఆ గురించి ప్రార్థన చేస్తున్నప్పటికీ ప్రభువా వారిని స్థిరపరచండి ఆయన. నిజమే, ఎక్కడెక్కడికి వెళ్తున్నారు, కొంచెం స్థిరపరచు ప్రభువా, కొంచెం జ్ఞానం దయచేది, కొంచెం భయం దయచేది, కొంచెం ప్రయాసం దయచేది, కొంచెం సమయం దయచేది అని ప్రార్థన అయితే మాత్రం మాత్రం. అందుకని రాత్రి వేళ ప్రార్థన చేసే వారికి సంఘ బిడ్డల విషయాలు ప్రభు ఖచ్చితంగా చెబుతాడు. అందుకనే ప్రజలందరికీ కలగబోవు సంతోషకర శుభవర్తమానము మీకు మాత్రమే తెలియజేస్తానని చెప్పాడు దేవుడు. నిజమే, సంఘంలో ఉన్న ఏ బిడ్డ విషయంలో మాట్లాడాలంటే ఎవరితో మాట్లాడతాడు దేవుడు? మొట్టమొదటిగా సేవకుడితో మాట్లాడతాడు. సేవకుడు ఏది చెప్పితే అది చేయటం నేర్చుకోవాలి. లేదు నేను వేరేగా ఉన్నాను అంటే ఉండొచ్చు, తప్పేం లేదు. కాకపోతే దేవుడు చెప్పిన మాట అక్కడ నెరవేర్చదు. నీ చిత్తము, నీ మాట, నీ ఉద్దేశాలు, నీ తాత్పర్యము, నీ యొక్క అలవాట్లే, నీ పదం చెప్తే నువ్వు వెళ్ళిపోతావు. కానీ దేవుడు చిత్తం, దేవుడి మాట, దేవుడి ఉద్దేశాల ప్రకారం నడవలేవు. కాబట్టి దేవుడి దగ్గర నుంచి ఏమైనా కూడా నీవు పొందుకోవడానికి అర్హత కలిగిన వాడు కావు. ఇలా ఎప్పుడైతే దేవుడితో వచ్చి గొర్రెల కాపులకు చెప్పిందో వెంటనే గొర్రెల కాపులు ఈ విషయాన్ని తెలుసుకున్నారు. వెంటనే దేవుడితో వెళ్ళిపోయి గొర్రెల కాపులు వారు భయపడి లేచిపోయారు. వీళ్ళెళ్తూ మార్గ మధ్యలో చెప్పాను కదా, వెళుతూ మార్గ మధ్యలో చెప్పాను కదా, ఎవరు ఒక ధనవంతుడు గురించి చెప్పాను కదా. ఆ ధనవంతుడు ఇల్లు ఎలాగైపోయిందో నేను చెప్తాను చూడండి. 2వ అధ్యాయం 13వ వచనం. ఆ ధనవంతుడు ఇంట్లోకి వెళ్ళిన తర్వాత అప్పటి వరకు యేసు ప్రభు ఒంటి మీద ఏ వస్త్రం లేదు. ఇక్కడికి వెళ్ళిన తర్వాత ఇదిగో ఒక శిశువు పొత్తి గుడ్డలతో చుట్టబడి ఒక తొట్టులో పడి ఉండటం మీరు చూచేదని వారితో చెప్పాను. హల్లెలూయా. ఎప్పుడైతే ఆ ఇంట్లోకి వెళ్ళారో ఆ ఇంట్లో కొన్ని సౌకర్యం జరిగింది. ఆ ఇంటి యజమానులు కొన్ని బట్టలు జరిగింది. ఆ ఇంటి యజమానులు కొంచెం సౌకర్యం కలిగించాడు. ఎప్పుడైతే ఆ ఇంట్లోకి వెళ్ళారో సౌకర్యం జరిగిందో, ఇలా సౌకర్యం ఎప్పుడైతే జరిగిందో వెంటనే దేవుని దోతలు దిగిపోయి అక్కడికి. హల్లెలూయా. 11వ వచనం. వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దోతలతో కూడా నుండి సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయన ఇష్టమైన మనుషులకు భూమి మీద సమాధానం కలుగును కాక అని దేవునికి స్తోత్రము చేయుచుండెను. హల్లెలూయా. ఒక ధనవంతుడు ఇల్లు యేసుక్రీస్తుకి ఇస్తే, యేసుక్రీస్తుని ఆహ్వానించి యేసుక్రీస్తుకి అన్ని సౌకర్యాలు కలిగిస్తేనట ఆ ఇంటి మీదకి ఎవరు వచ్చారు? గాబ్రియల్ అనే దేవుడి దూత, ప్రధాన దూత వచ్చాడట. ఆ దూతతో పాటు పరలోక సైన్య సమూహం అంతా కూడా దిగొచ్చేసింది. హల్లెలూయా. ఎంతమంది వచ్చారో మనకి లెక్కలేదు. ఎంతమంది వచ్చారో లెక్కలేదు. ఒక్క పని చేసినందుకే ఎంతమంది వచ్చేసారట? కొన్ని కోట్ల దేవుని దూతలు దిగిపోయారు అక్కడికి. పరలోక రాజ్యం ఉంది. అంటే యేసుక్రీస్తు కొరకు ఎంత స్థానం నీ ఇంట్లో ఇచ్చినా దేవుని దూతలు నీ ఇంట్లోకి అలా వచ్చేస్తారు. హల్లెలూయా. దేవుని దూతలు అలా వచ్చేస్తారు. ఎవరైనా బయట నుంచి వచ్చి నీ ఇంట్లోకి వచ్చి యేసుక్రీస్తు ఆ ఉండ స్థలం దొక్కారనుకోండి, దొక్కడం ఏమకూడదు. ఇంకా అది ప్రభువుకి ప్రతిష్ఠించిన స్థలం అని చెప్పండి.
ఇది చరిత్ర చెబుతుంది, బైబిల్లో లేదు. దారికి పోతున్న యువతల వారిని పిలిచి ఆపి ఇంటికి వెళ్తున్నారు అని అంటే ఆ నక్షత్రం ఆయన మీద ఉదయించింది కాబట్టి మరి ఆయన కారణంగా ఎందుకు వెళ్ళిపోతున్నారండి? హల్లెలూయా. ఆయనకి ఆ సమయంలో ఎందుకు వెళ్ళిపోతుంది? మెలుగోచున ఎవరో పోన్లే అనుకో అంటే పోయేది. వెళ్ళి ఆపి అడిగి మనల్ని ఇంట్లో పెట్టి ఇంట్లో బయటకు వేరే ఇంట్లో వెళ్ళిపోయారట. ఆ ఇంట్లో పెట్టారట. ఆ ఇంట్లో పెట్టినందుకు ఆ ఇంటికి స్థలం పేరు పెట్టారు. ఆ ఇంటికి స్థలం పేరు పెట్టారు. ఏంటది? ధనవంతుడు ఇల్లు అని పెట్టలేదు. ధనవంతుడు ఇల్లు అని పెట్టలేదు. ఆ ఇంటి పేరేంటి? సర్వోన్నతమైన స్థలము. హల్లెలూయా. సర్వోన్నతుని స్థలము, స్థలము, సర్వోన్నతుని స్థలము. ఇప్పుడు మీ ఇంట్లోకి వెళ్తున్నామండి. ఎలాగైనా ఇంటిపై ఏ పేరు ఉంటుంది? ఏ నియంత్రణ ఉంటుంది? ఏ పేరు పెడతారు? కొందరేమో ఇంటి పేరు, కొందరు ఒకటే లేవా? మీ ఇంటికి వెళ్ళగానే పేరు రాస్తారా? ఇది పలానా వారి నిలయం, పలానా వారి గృహం, పలానా వారి తెగ, పలానా వారు అని చెప్పి ముద్రేసి పెడతారు. వెళ్ళగానే ఆ పేరు చూస్తాం, ఇది పలానా వారిదా అని. కానీ ధనవంతుడు ఇంటి పైన ఈ పైన ఏముంది? ఏ పేరు రాశాడట? సర్వోన్నతమైన ఇల్లు. హల్లెలూయా. సర్వోన్నతమైన ఇల్లు అంటే సర్వ సృష్టిలో ఉన్నదంతా కూడా మీ దగ్గరికి వచ్చింది. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. సర్వోన్నతమైన స్థలంలో ఉన్నదంతా కూడా ఇంట్లోనికి వస్తుంది. అంత భాగ్యము దేవుడు క్రిస్మస్ నాటికి ఇవ్వాలనుకుంటున్నాడు. అయితే నీవు చేయాల్సింది ఏమిటంటే దేవునికి చిన్న స్థలాన్ని ప్రతిష్ఠ చేసి ప్రార్థన చేయటం ప్రారంభించడం. ఏం చేయటం? ప్రార్థన చేయటం ప్రారంభించు. చిన్న స్థలమైన ప్రతిష్ఠించండి. చిన్న స్థలమైన ప్రతిష్ఠించండి. సర్వోన్నతమైన స్థలంలో దేవునికి మహిమ, ఆయన ఇష్టలైన మనుషులకు భూమి మీద సమాధానం. హల్లెలూయా. ఆయనకి ఇష్టలైన వారు ఎవరు? దేవుని సేవకులు కానీ దేవునికి సేవకు కానీ ఎవరు కూడా వెనకంజ లేకోకుండా, ఎవరు కూడా వెనకంజ లేకోకుండా జరిగించిన ప్రతి మనుషుడు దేవుడు ఇష్టుడే. హల్లెలూయా. దేవుడి కోసం ఏదైనా చేసేవాడు దేవుడికి ఇష్టుడు. అంతమంది ధనవంతులు ఉన్నారు, ఏ ధనవంతుడు కూడా దేవుడికి స్థలం ఇవ్వలేదు, ఇల్లు ఇవ్వలేదు. ఆయన ఆ ధనవంతుడు ఇచ్చాడు. ఆయన ఇల్లు సర్వోన్నతమైన గృహంగా మారిపోయింది. ఆయన ఇంట్లోనికి దేవుడి ఇష్టుడిగా మారిపోయిన మనుషుడిగా మారిపోయాడు. అంతవరకు మనుషులు ఇష్టుడిగా బ్రతికాడు, దేవుడు ఇష్టుడిగా బ్రతకలేదు. ఎప్పుడైతే దేవుడికి ఇచ్చాడో దేవుడికి ఇష్టుడిగా బ్రతికాడు. హల్లెలూయా. హల్లెలూయా. దేవుడి కోసం ఎంత దూరమైన పరిగెత్తండి, వెనక చదివేస్తుంది. అది చిన్న పనవని, పెద్ద పనవని, పరిచర్య అవని, ప్రార్థన అవని, ప్రయాస అవని, అది ఏదావని చిన్నది కదా ఆలోచన వేస్తే మంచిది అని ఆలోచన చేయాలి. అంతేగాని మేమైతే ఈ చిన్నదైతే ఏ మూలకవుతుంది అనుకోకూడదు. చిన్నదిచ్చినా దేవుని కోసం ఇస్తున్నావు కాబట్టి అది దేవుని స్థలంలో వెళ్ళిపోతుంది. నీవు భూమి మీద దేవునికి ఇష్టడిగా బ్రతుకుతావు. దేవునికి ఇష్టడిగా బ్రతుకుతావు. దేవునికి ఇష్టమైన ఆడుతున్నాడు. దేవునికి ఇష్టడు, దేవునికి ఇష్టంగా బ్రతికబడతాడు. కనుక నేను ప్రభుత్వ దేవుని వెళ్ళాలి. దావీదు ఈ
ఒక విషయాన్ని చెబుతూ ఉంటాడు. చూడండి, పేతురు రాసిన గ్రంథం 20వ అధ్యాయం చూడండి. క్షమించండి, 16వ అధ్యాయం. దావీదు ఈ విధంగా మాట్లాడతాడు. 16వ అధ్యాయం 2వ వచనం చదువుకుందాం. నీవే ప్రభుడవు, నీకంటే నాకు క్షమాదానం ఏదీ లేదని యెహోవాతో నేను మనవి చేయలేదు. నేను ఎలాగో అంటున్నాను, భూమి మీద ఉన్న భక్తులే శ్రేష్ఠులు, వారు నాకు కేవలం ఇష్టులు. హల్లెలూయా. ఏమని ఇక్కడ సంభాషణ ప్రభువుని దావీదు జరుగుతున్న సంభాషణ. 2వ వచనంలో దావీదు ప్రార్థన చేశాడు ఈ విధంగా ప్రభువుని, నీవే ప్రభుడవు, నీకంటే నాకు క్షమాదానం ఏదీ లేదని యెహోవాను నేను మనవి చేశాను. వెంటనే ప్రభు అంటున్నాడు, నేను ఎలాగంటాను, భూమి మీద ఉన్న భక్తులే శ్రేష్ఠులు, వారు నాకు కేవలం ఇష్టులు. హల్లెలూయా. ఒక్క ప్రార్థనకు వెంటనే జవాబు పొందుతున్న భక్తుడు దావీదు. ఏమని ప్రార్థన చేశాడంటే, నాకు ఏది క్షమాదానం లేదు, నీవే నాకు క్షమాదానం. క్షమాదానం కోసం ఎంత ప్రయాసపడతామో మనం, కానీ ఎక్కడ లేదంటే ఎవరి దగ్గర ఉన్నట్టు క్షమాదానము? ప్రభు దగ్గరే క్షమాదానం ఉంటుందా? ఎప్పుడైతే దావీదు ప్రార్థన చేశాడు, వెంటనే అంటున్నాడు, నేను ఎలాగంటాను, భూమి మీద ఉన్న భక్తులే శ్రేష్ఠులు, కేవలం వారు మనుషులు. హల్లెలూయా, హల్లెలూయా. భక్తులే దేవుని ఇష్టులు. భక్తులంటే ఎవరు? దేవుని కోసం ఏదైనా చేసేవాడు భక్తులు, ఎంతటి పనికైనా తెగించేవాడు భక్తుడు, ఎంత భారమైనా మోసేవాడు భక్తుడు ప్రభు కోసం. కానీ ప్రభు యొక్క పరిచర్యలు కూడా దొంగలు కూడా ఉన్నారు. నిజమే, ఏదో ప్రభు దగ్గరికి వచ్చి భక్తుడిగా భక్తురాలుగా ఉండాలనుకుంటున్నాం, కానీ మనం ఉండలేము. అయితే మన వల్ల కాదు. ఒక దాంట్లో బాగానే ఉంటాం, మరొక దాంట్లో బాగున్నాం. ఒక దాంట్లో చాలా చురుకుగా ఉంటాం, ఒక దాంట్లో చురుకుదనం ఉంటుంది. ఒక దాంట్లో చేయగలుగుతాం, మరొక దాంట్లో మనం చేయలేము. అలా అయితే భక్తులుగా అవుతాం మనం. అలా అయితే భక్తులుగా అవుతాం. అన్ని కోణాల్లో కూడా మనం ఆరితేరిగా ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. కనుకనే ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, సర్వోన్నతమైన స్థలంలో దేవునికి మహిమ, ఆయనకు ఇష్టులైన వారికి భూమి మీద సమాధానం కలుగుడుగా స్తోత్రం చేస్తారు. దేవునికి ఇష్టులు ఎవరు అంటే భక్తులు. ఈ భక్తులకి భూమి మీద బ్రతకాలము సమాధానం ఉండదట. మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏమిటంటే, సర్వోన్నతమైన స్థలంలో నా గృహం ఉండాలి అని ఒకవేళ మీరు ఆలోచన కలిగి ఉంటే, మీకు ముందుగా చెబుతున్న విషయం ఏమిటంటే, నీవు దేవునికి ఇష్టలుగా బతకాలి, దేవునికి ఇష్టలుగా ఉండాలి. దేవుడు ఒక్కసారి నేను ఇష్టుడుగా ఎంచుకున్నాడంటే భూమి మీద ఖచ్చితంగా నీకు సమాధానం అంటూ ఉండాలి. ప్రభు అంటే చాలా ఇష్టం, ప్రభు నా భర్త అంటే అసలు ఇష్టం ఉండదు నాకు అంటే, ప్రభు
భూమి మీద ఉన్న ప్రతి దానికి నువ్వు సమాధానంగా ఉండాలి. నీ ఇంట్లో ఉన్న వాళ్ళకి నీకు సమాధానం ఉందా? 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 నీ ఇంట్లో ఉన్న వారికి బైబిల్ చదివిన తర్వాత నీ కుటుంబంలో ఉన్న వారికి వీళ్ళు నా తెగవారు, వీళ్ళు నా బంధువులు, వీళ్ళు నా కుటుంబీకులు, వీళ్ళు నా రక్త సంబంధులు, వీరితో సమాధానం ఉందా? అని నువ్వు ప్రశ్న వేసుకుంటే జవాబు ఎక్కడ నుంచి వస్తుందో తెలియదు. ఎలా తెచ్చుకోగలుగుతావు జవాబు? ఉందండి పాస్టర్ గారు, ఉంది. ఏముంది? ఏముందండి? కొరింథీయులు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయం 19వ వచనం చదువుకుందాం. ముగించాక చూడండి. 12వ అధ్యాయం 19వ వచనం కొరింథీయులు రాసిన 2వ పత్రికలో, మేమెంతవరకు మా విషయమై మీకు సమాధానము చెప్పుకొనుచున్నామని మీరు తోచుదుమో, దేవుని ఎదుటనే క్రీస్తునందు మాట్లాడుచున్నాము. ప్రియులారా, మీ క్షేమాభివృద్ధి కొరకు ఇవన్నీ చెప్పుచున్నాము. ఎందుకనగా ఒకవేళ నేను వచ్చినప్పుడు మీరు నాకు ఇష్టలుగా ఉండలేము అని, నేను మీ ఇష్టలుగా ఉండలేము అని, ఒకవేళ కలహమును, అసూయను, క్రోధములను, కక్షములను, కొట్టెములను, గొసుగొడ్సలాడుటను, ఉప్పొంగుటను, అల్లరులను ఉండునేమో అని, నేను మరలా వచ్చినప్పుడు నా దేవుడు మీ మధ్య నన్ను చిన్నపుచ్చునేమో అని, మునుపు పాపము చేసి తాము జరిగించిన అపవిత్రత, జాగ్రత్తము, భోగి చేష్ట నిమిత్తము మారు మనసు పొందని అనేకులను గూర్చి దుఃఖపడవలసి వచ్చునేమో అని భయపడుచున్నాను. హల్లెలూయా. ఇప్పుడైతే సమాధానంగా ఉన్నాను, అయితే నేను వెళ్ళిపోవాల్సి వస్తుంది. అపోస్తలుడు పౌలు గారు ఈ విషయాన్ని సంఘానికి చెబుతున్న విషయం. ఇప్పుడు వరకు మీ అందరికీ సమాధానం గురించి చెప్పారు, అయితే నేను కొన్ని దినాలు వెళ్ళిపోవాల్సి వస్తుంది. వెళ్ళిపోతాను. మళ్ళీ మీ దగ్గరికి రావాలనుకుంటే మీరు నాకు ఇష్టలుగా ఉండాలి, నేను మీకు ఇష్టలుగా ఉన్నాను. ఒకవేళ మీరు నాకు ఇష్టలుగా ఉండకపోతే ఇదిగో దేవుడు మీ మధ్యలో ఉండడు. కాబట్టి ఏమేమి జరుగుతాయో చెప్తాడు పౌలు గారు ఇక్కడ. సమాధానం లేకపోతే దేవుడు ఆ స్థలంలో ఉండడు. కాబట్టి మీరు ఖచ్చితంగా సమాధానంగా ఉండాలంటే దేవుడికి ఇష్టలుగా బ్రతకాలి. అదిగో ఈ సమాధానం గురించి మనం ప్రాకులాడపడాలి. ఏమేమి గురించి చెప్పాడు ఇక్కడ? 20వ వచనం చదవండి. ఎందుకనగా ఒకవేళ నేను వచ్చినప్పుడు మీరు నాకు ఇష్టలుగా ఉండరేమో అని ఇక్కడ నుంచి స్టార్ట్ చేసుకోవాలి. ఒకవేళ కలహములు కానీ, అసూయలు కానీ, క్రోధాలు కానీ, కక్షలు కానీ, కొట్టేములు చెప్పుకోవడం కానీ, గుసగుసలాడటం కానీ, ఉప్పొంగ చేయడం కానీ, అల్లర్లు కానీ ఉండునేమో అని జాగ్రత్తగా చూసుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి ఇష్టలుగా బ్రతకడం అంటే అంత ఆశామాశయం కాదు. మనుషులకి ఇష్టలుగా బ్రతుకుతారేమో కానీ దేవుడికి ఇష్టలుగా బ్రతకడం అసాధ్యం. మనుషులకి ఇష్టలుగా బ్రతకాలంటే కోడి తింటే చాలు, మా అమ్మ అంటే చాలా ఇష్టం అండి, మా నాన్న అంటే చాలా ఇష్టం అండి, మా అన్నయ్య అంటే చాలా ఇష్టం, మా వదిన అంటే చాలా ఇష్టం, మా అక్క అంటే చాలా ఇష్టం,
దేవునికి ఇష్టంగా బ్రతకండి, సేవకులకు ఇష్టంగా బ్రతకండి. దేవునికి ఇష్టం లేని పనులు ఇవన్నీ ఇక్కడ రాసి పెట్టాడు. దేవునికి ఇష్టం లేని పనులు ఇక్కడ రాసి పెట్టాడు. ఏమేమి ఉన్నాయి? అసూయ, కలహాలు, ప్రార్థనలు, భేదాలు, గొసగొసలాడుట, అల్లంతో కూడినవి, ఇంకా చాలా ఉన్నాయి. ఈ స్థలంలో ఈ ప్రేమ ఇవన్నీ దేవునికి ఇష్టం లేవు లేనివి. మనసులో ఒకటి పెట్టుకొని బయట మాత్రం ఆహా బాగున్నారా, ఓహో బాగున్నారా, చాలా మంచి సిస్టర్, చాలా మంచి వారు, ఏం చెప్తున్నారు అసలు అంతరంగా బయటికి తీయండి. ఏ భక్తులు మళ్ళీ పేరుకి ఈ సంవత్సరం క్రిస్మస్ అయినా కొన్ని విడవలసిన విడిచిపెట్టుకోండి. దయచేసి నేను చెప్తున్నాను, ఈ సంవత్సరం క్రిస్మస్ అయినా కొన్ని విడిచిపెట్టుకోవలసినవి విడిచిపెట్టుకోండి. అంతరంగంలో ఏది పెట్టద్దు, ఏ వ్యక్తిని పెట్టద్దు, ఎవరిని పెట్టద్దు. అందరినీ క్షమించండి, అందరితో మాట్లాడండి, అందరితో ప్రేమ కలిగి ఉండండి, అందరితో సమాధానం కలిగి ఉండండి, అందరితో సహవాసం కలిగి ఉండండి, అందరితో మాట్లాడండి, అందరితో కలివిడిగా ఉండండి. కొన్ని మార్పులు చేసుకోండి ఈ సంవత్సరం క్రిస్మస్ అయినా. ఎందుకంటే మిమ్మల్ని బట్టి ఎవరు అంటారు? సేవకుడు అంటారు. సేవకుడు అంటే దేవుడు అంటే ఎవరి మూలన? ఎవరి మూలన? నీవు దేవుడికి ఇష్టంగా ఉండాలి అంటే ఏముండదు, నీకు మనసులో ఏముండకూడదు. ఎప్పటికప్పుడు తుడి చేస్తూ ఉండాలా, ఎప్పుడప్పుడు కడిగేసుకుంటూ ఉండాలా, ఎప్పుడెప్పుడు పారేస్తూ ఉండాలా. అలా అయితేనే ఉండగలుగుతావు, లేదంటే ఉండలేదు. ఎంతకాలం బ్రతుకుతావో ఆ బ్రతకడు. దేవుడికి ఇష్టంగా లేకుండా ఎంతకాలం బ్రతుకుతారో బ్రతకండి. ఆ తర్వాత నా గురించి కదా ప్రార్థన అయితే మాత్రం తప్పకుండా చేస్తాను. దేవుని రాకడ ఒకవేళ వస్తే మీరు ఎంత పడతారు లేదు నాకు తెలియదు. ప్రార్థన మాత్రం తప్పకుండా చేస్తాను. హెచ్చరికలు మాత్రం చాలా జాగ్రత్తగా వినండి. దేవుడు అంటే ఇష్టమే, కానీ అయిన వారికి ఇష్టపడలేదు. నువ్వు అయిన వారితో ఎందుకు సమాధానం ఉండట్లేదు? అయిన వారితో ఎందుకు కలివిడిగా ఉండలేకపోతున్నావు? అయిన వారితో ఎందుకు నీ విషయాలు మాట్లాడలేదు? అయిన వారితో నువ్వు ఎందుకు సంతోషంగా ఉండలేకపోతున్నావు? అయిన వారితో ఎందుకు నువ్వు వ్యతిరేకంగా ఉండాల్సి వస్తుంది? కొంచెం ఆలోచన చేయాలి. అది మనుషులకి ఇష్టంగా బ్రతుకుతున్నావు నీవు, దేవునికి ఇష్టంగా బ్రతికినట్టు కాదు. దేవునికి ఇష్టంగా బ్రతకాలంటే దేవుడు అనేవాడు నాకు ఇష్టం, కానీ భూలోకంలో ఎవరంటే ఇష్టం లేదు అనుకోవడం. భూమి మీద నీకు సమాధానం ఉండాలి, లేదంటే నీ చాటునప్పుడే క్లోజ్ చేసేస్తాడు దేవుడు. భూమి మీద ఉన్నంత కాలం సమాధానం కలిగి ఉండటం నేర్చుకోవాలి, తప్పుకోకుండా ఉండాలి. ఎవరైనా సరే, ఎంతటి వారైనా ఉండాల్సిందే. నా మొక్క మీదకి వచ్చి ఉమ్మేసి పో అన్నా సరే, ఆ ఉమ్ము దుడుచుకుని, ఆ కన్నీళ్ళు దుడుచుకుని, ఎవరైతే తిట్టడానికి వెళ్ళి మరి మాట్లాడాలి. అలాంటి జీవిత విధానం నేను నేర్చుకున్నాను. అలాంటి జీవితంలో బయటకు వచ్చాను. కాబట్టి మీరు నేర్చుకోవాల్సిన చాలా ఉన్నాయి.
ఏదో పెద్దవారు అయిపోయాం, కష్టపడుతున్నాం, ప్రార్థన చేసుకుంటున్నాం, మా ఇంటి వారు ఎవరు లేరు, మాకెవరు చెప్పవలసిన లేదు, బైబిలే మాకు ఆధారం, బైబిల్లో ఏదైనా సమాధానం దొరికింది, మేమేదైనా చేయగలుగుతాం, మీరు అనుకోవాలండి. ఎంతటి పెద్దవారైనా బైబిల్ ముందు అందరూ ఒకటే. చెప్పిన నేనైనా విన్నా మీరైనా బైబిల్ ముందు అందరూ ఒకటే. దేవుడు నీకే పాఠం నేర్పుతున్నాడో నాకు ఆ పాఠమే, నేను ఏ పాఠం నేర్చుకున్నానో నువ్వు కూడా ఆ పాఠమే నేర్చుకోవాలి. అంతేగాని నాకు పాఠం నీకు పాఠం కాదు. కాబట్టి ఈ క్రిస్మస్ నాడైనా ఆఖరి వచనం చదవండి, ఆఖరి వచనం చదవండి. నేను మరలా వచ్చినప్పుడు నా దేవుడు మీ మధ్య నన్ను ఏమవచ్చును, సరిగ్గా చిన్నబుచ్చునేమో అని మునుపు పాపము చేసి తాము జరిగించిన పోకిరి శాస్త్రుల నిమిత్తము మారు మనసు పొందని అనేకులు కూర్చి దుఃఖపడవలసి వచ్చినేమో అని భయపడుచున్నాను. హల్లెలూయా. సంతోషంగా ఉన్న రోజున పాస్టర్ గారు ఏమవుతున్నాడు, ఏం చేస్తున్నాడు పాస్టర్ గారు? అపోస్తలుడు పౌలు గారు పాస్టర్ గారు ఏమంటున్నాడు? ఆనందంగా ఉండాల్సిన రోజున ఏడవలసి వస్తుంది. నేను ప్రజలేమో ఆనందంగా ఉంటున్నారు, నేను చూస్తేనే ఏడవలసి వస్తుంది. కారణం ఏమిటంటే వారు ఆనందంలో ఉండి పాపం చేసి విషయం మర్చిపోతున్నారు, మంచి క్రియలు మర్చిపోతున్నారు, దేవుడికి ఎలా ఇష్టంగా ఉండాలో మర్చిపోతున్నారు, దేవుడి దగ్గర ఎలా ఉండాలో మర్చిపోతున్నారు. మునుపు జరిగిన పాపమే వారు చేసుకుంటూ వచ్చారు. కాబట్టి మళ్ళీ దుఃఖపడాల్సి వస్తుంది, మళ్ళీ ఏడవాల్సి వస్తుంది అని అంటున్నారు. నిజమే, క్రిస్మస్ వస్తే ప్రజలకు ఆనందం ఏమో కానీ పాస్టర్ గారు మాత్రం దుఃఖగానే కనిపిస్తుంది. ఎందుకంటే ఈ అయి చెప్పి ఈ చెప్పి అలా చేపించి ఇలా చేపించి మళ్ళీ దేవుడి నోట్లోకి తీసుకురావాలంటే కింద మీద పడాల్సి వస్తుంది. ఈ క్రిస్మస్ నాడు హ్యాపీగా ఉన్నావా? ఈ క్రిస్మస్ నాడు ఈ కుటుంబంలో సంతోషం ఉందా? ఉందని కాదు, మీరు అడ్డగడుగుతారేంటి? క్రిస్మస్ లో హ్యాపీ లేకపోవడం ఏంటి? దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. హ్యాపీగా ఉండాలి క్రిస్మస్ అంటే. ఎందుకంటే మనం ప్రభువుని ఆరాధిస్తున్నాం, మనం సంతోషంతో ఆరాధన చేయాలి, ఆనందంతో ఆరాధన చేయాలి, దత్తులు వేస్తూ చేయాలి. ప్రభువుని దేవుని దోతలే గాన ప్రతిగాలు చేస్తే సంతోషంతో, అంటే మనం సంతోషంగా ఉండాలి. దేవునికి ఇష్టలుగా బ్రతకండి. భూమి మీద సమాధానం కలిగి ఉండండి ప్రతి వ్యక్తితో కూడా. చిన్నవాళ్ళని పెద్దవాళ్ళని ఎవరైనప్పుడు కూడా నువ్వు సమాధానంగా ఉండు. మర్చిపో, కొన్ని సంఘటనలు మర్చిపో, కొన్ని విధానాలు మర్చిపో, కొన్ని సంఘటనలు తీసివేసుకో. అందరితో కలిసి ఉండాలి. నేను అప్పుడప్పుడు అంటూ ఉంటారు, ఆటోల మీద రాస్తూ ఉంటారు, ఏమని అంటారు? అందరూ బాగుండాలి చెప్పంటారా? అందరూ బాగుండాలి, అందరిలో ఎందుకు మాట వచ్చింది? అందరూ బాగుండాలని కోరుకుంటున్నాడు, అందరూ సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాడు, ఆ సంతోషం ఈయన కూడా ఉండాలనుకుంటున్నాడు. ఆయనే అంత డైలాగు ఆటో మీద రాస్తే మన హృదయంలో ఎంత రాసుకోవాలి? దేవునికి స్తోత్రం. అందరిలో కలిసి ఉండాలనుకోండి. హల్లెలూయా. ఈ క్రిస్మస్ నాడు సంతోషంగా ఉండాలి. ఆ సంతోషంలో అందరితో పాటు సంతోషించాలి. రేపు 25వ తారీఖున అందరూ రావాలని ప్రభు వెంట సేవకులుగా చేస్తూ నా మాట ముగిస్తున్నాను. ప్రార్థన. పరిశుద్ధమైన తండ్రి, ప్రేమ కలిగిన మా ప్రభు నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఇంతవరకు జరిగిన ఆరాధనలో ప్రభుత్వ తోడుగా పాటల్లోనూ ఆరాధనలో వాక్యంలో
మిగిలిన కార్యక్రమం వెళ్ళబోతున్నాం. వెతబడిన వాక్యము దుష్టుడు ఎత్తుకెళ్ళిపోకుండా నీరు కట్టి పని చేయమని క్రీస్తున్నాము.